నమస్తే వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ సమాజాన్ని బాగు చేసే శక్తి పుస్తకాలకు మాత్రమే ఉంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బీసీసీఐకి సుప్రీంకోర్టు షాక్ బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శి తొలగింపు డీటెయిల్స్ చూస్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ నుంచి కాకినాడ తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేసి 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. దీనిపై నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట సమీపంలో నాగార్జున సర్కిల్ వద్ద ఈ రోజు ఉదయం కారు బోల్తపడింది. జీవీకే వైపు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారికి గాయాలైనట్లు తెలుస్తుంది. కారులో మద్యం సీసాలు లభించడంతో అందులోని వ్యక్తులు మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు రాక మునిపే కారులోని వారు పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారిని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. రేపు బొగ్గు రవాణా బంద్ ఇల్లందు ఏరియా నుంచి జరిగే బొగ్గు రవాణాను మంగళవారం నిలిపివేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇల్లందు ఏరియా మనుగడ కోసం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, మైనాలోని నిక్షేపాలు విస్తరం ఉన్నప్పటికీ యాజమాన్యం మునిపే వేసినందుకు చేస్తున్న కుట్రలను నిలిపివేయాలన్నారు. సమాజాన్ని బాగు చేసే శక్తి పుస్తకాలకు మాత్రమే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన మహాపుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. సంవత్సరాలుగా ఎంతో చక్కగా ఈ యొక్క పుస్తక ప్రదర్శనలు చేస్తున్నారు. దాంతో కలిసి ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్, ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. దీంతో ఇక్కడే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టాలని, మళ్లీ పిల్లల్లో గాని చదువుకున్న వాళ్ళలో గాని సాహిత్యం పైన మక్కువ చూపించే విధంగా అవేర్నెస్ తేవాలని చెప్పి ముందుకు పోతున్నారు. ఇది జరగాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినా ఈరోజు చాలా వరకు ఆన్లైన్ లో కంటెంట్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా పుస్తకంలో చదివితే మనకు వచ్చే అనుభూతి వేరే. కాబట్టి కంపల్సరీగా పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ ఒక అలవాటుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం రాసే పుస్తకాలు భవిష్యత్తులో భావి తరాలకి రెఫరెన్స్ గా మిగిలిపోతాయి. ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది మనం చూస్తాం, నచ్చిన పుస్తకం పడుకునే మునుపు ఒక అర్ధగంట చదివితే చాలా వరకు ఆనందంగా నిద్రొస్తుంది. అంటే చదవడం కూడా ఒక అలవాటుగా పెట్టుకుని ఫిజికల్ లిటరసీలో ఇది కూడా భాగం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మెలో భాగంగా 2వ రోజు దీక్ష శిబిరాన్ని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్లను రాష్ట్రం వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లు గడిచిన హైకోర్టు కేసును చూపి వాయిదా వేస్తుందని, ఆలోగా 10th పీఆర్సీ ప్రకారం 37,100 బేసిక్ పే ఇంకా డీఏ ఇవ్వాలని కోరినప్పటికీ స్పందించడం లేదని, ప్రభుత్వ కళాశాలల్లో నాన్ శాంక్షన్ వొకేషన్ పోస్టుల మంజూరు విషయంలో తత్సరం చేస్తుందన్నారు. చెప్పిన మాట అమలు చేయాలన్నటువంటి దుస్థితిలో ఉంటే ప్రభుత్వాన్ని చేతగాకపోతే నడపడం దద్దదేమని చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా న్యాయం చేసే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. 9వ పీఆర్సీ ఆనాడు కరెంటు కట్టిన సీమాంధ్రాల
పరిపాలన లోపల ఎటువంటి ఉద్యమం లేకుండా సాధించగలిగినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు 10వ పీఆర్సీ కొరకు కానీ లేదా మీరు చెప్పినటువంటి హామీని అమలు కొరకు 31 జిల్లాల్లో వేలాది మంది దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తే సరే మామూలు సమయం అయితే పర్వాలే. ఒకవైపు విద్యా సంవత్సరం ముగించేటువంటి సమయం వచ్చింది. ఇంటర్మీడియట్ పిల్లలకు సంబంధించినటువంటి విద్యాబోధన పరీక్షల సమయం దగ్గరికి వస్తా ఉంది. ప్రభుత్వం చొరవ చూపెట్టాల్సిన అవసరం ఉంది. లేదా రేపు పొద్దున మొత్తం ఇప్పటికే ఇంటర్ విద్యార్థులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ఆందోళన కూడా పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. విద్యార్థుల ఆందోళన పట్టది. రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించి అన్ని పండుగలను సంతోషంగా చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేద హిందువులను తిరుమలలో పాటు ప్రముఖ ఆలయాలకు ఉచితంగా తీసుకెళ్లే దివ్య దర్శనం కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు విజయవాడలో ప్రారంభించారు. సంవత్సరానికి 10,000 మంది ఒక్కొక్క జిల్లా నుంచి అంటే 1,30,000 మంది మన హిందువుల కోసం మొదటిసారిగా మీరు చూస్తే దివ్య దర్శన పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందం, సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో మొట్టమొదటి రాష్ట్రం, మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కూడా ఈ దివ్య దర్శన యాత్రకి పూర్తిగా ఉచితం. మీరు ఒక పైసా కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. 4 రోజుల నుంచి 5 రోజులు పెట్టారు. రాష్ట్రంలో 4 పెద్ద దేవాలయాలు దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇందులో బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. బీపీఎల్ కార్డు ఉంటే చాలు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కూడా వారికి కూడా ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. ఒక కుటుంబంలో 5 మందికి 18 నుంచి 70 సంవత్సరాలు ఈ వయసు కూడా పెట్టుకున్నారు. ప్రతి వారం ఒక్కొక్క మండలంలో 200 మంది పేదలకి ఈ అవకాశం ఇవ్వని చెప్పి చెప్పాం. 52 బస్సులు ఇచ్చారు. ఆ 52 బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ మంచి భోజనం కూడా పెట్టించమని చెబుతున్నాను. మళ్ళా ఎప్పుడెప్పుడు మానిటర్ చేయాలి. వీళ్ళందరి సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా మీరు మానిటర్ చేయాలి. భారత్ క్షిపాణి కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. అగ్ని-5 పరీక్షను విజయవంతంగా నిర్వహించిన వారం తర్వాత అగ్ని-4 ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ పరీక్ష కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపాణిలో 2 రకాలు ఉన్నాయి. ఉపరితలం మీద నుంచి ఉపరితలం పైకి ప్రయోగించేది 20 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువు ఉంది. ఇది దాదాపు 4,000 కిలోమీటర్ల దూరం వరకు టన్ను బరువై వార్హెడ్ ను మోసుకెళ్తుంది. పోలవరానికి పర్యావరణ అనుమతులను రద్దు చేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కోరిన పిటిషన్ కు చుక్కెదురైంది. పోలవరం నిర్మాణంలో నిబంధనలకు నీళ్లొదిలేస్తూ భారీ స్థాయిలో పేలులు, పూడ్చివేతలకు పాల్పడుతున్నారంటూ ఎన్జీటీఓలో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే పోలవరంపై సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ల జాబితాను సమర్పించడంతో దీనిపై ఇక్కడ విచారించలేమంటూ ఎన్జీటీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే అప్పుడు విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. విశాఖ జిల్లా కోటపాడు మండలం మర్రివలస గ్రామంలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తిని 342 మంది అవస్థతకు గురయ్యారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి మర్రివలసతో పాటు శృంగవరం, కొత్తభూమి, పాతవలస తదితర గ్రామాలకు చెందిన సుమారు 2,000 మంది వరకు హాజరయ్యారు. విందులో భాగంగా మాంసాహారం వడ్డించారు. కొద్దిసేపటికి 342 మందికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి మొదలయ్యాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పలువురికి వాంతులు, విరోచనాలు అయినా పెద్దగా పట్టించుకోలేదు. కొత్త సంవత్సరం తొలి రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఇక్కడ సభలో ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి ఆయనపై బూటు విసిరాడు. అది ఆయనకు తగలనప్పటికీ అది విసిరిన వికాస్ అనే యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సట్లెజ్ యమున అనుసంధాన కాలువపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయన్న ఆగ్రహంతో బూటు విసిరినట్లు వికాస్ పోలీసుల వద్ద అంగీకరించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కులం, మత, విశ్వాసాల ఆధారంగా ఓట్లు అడగకూడదని తీర్పు ఇచ్చింది. మతానికి ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. ఎన్నికలు లౌకిక ప్రక్రియ కావడంతో దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని పేర్కొంది. భగవంతుడి వ్యక్తి మధ్య సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ జనవరి 5వ తేదీని నిర్వహించాలని తలపెట్టిన సమావేశాన్ని రద్దు చేసినట్లు సోమవారం ఉదయం ప్రకటించారు. ఈ వారంలో యూపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు వారి స్థానాలకు వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. లోధా కమిటీ సిఫార్సుల అమల్లో మొండి వైఖరి అవలంబిస్తున్న భారత క్రికెటర్ నియంత్రణ మండలికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిట్కేలను పదవుల నుంచి తొలగించింది. రాజతరణ్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుకుంటున్న కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త చిత్రం ప్రత్యేక టీజర్ ఆకట్టుకుంటుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ లో 5వ స్థానంలో ఉండడం విశేషం. టీజర్ లో రాజతరణ్ కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ మధ్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తున్నాయి. అమ్మాయిలు మందు ఒకటేరా మచ్చ, కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే కనెక్ట్ అయిపోతాం, కంటిన్యూ చేస్తే చచ్చిపోతాం. మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఏమైనా ప్రాబ్లం అంటే కాల్ చేయండి. మా పక్కింటి ఆవిడకి పని ఆవిడ రావట్లేదంట, ప్రాబ్లం ఉంది, కొంచెం వచ్చి అంటులోచ్చుగా. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజాన్ని బాగు చేసే శక్తి పుస్తకాలకు మాత్రమే ఉంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.
బీసీసీఐకి సుప్రీంకోర్టు షాక్. బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శి తొలగింపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ MTV తెలుగు.